కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని చేస్తున్న రాజకీయ కుట్రలకు ఈరోజు రూపంగా కేటీఆర్ మారుతున్న వైనాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. పూర్తి చంద్రముఖిగా మారిన చంద్రశేఖరరావు తన కొడుకును అస్త్రంగా ఈరోజు తెర మీదికి తీసుకొచ్చి రెండు టాస్కులు, ఒకటి పొలిటికల్గా ప్రభుత్వాన్ని ఏ విధంగా బదనాం చేయాలి, రెండవది తన కొడుకుని ఎట్లా ఛాంపియన్గా తయారు చేసుకోవాలి. అదే ఇప్పుడు జరుగుతున్న తంతు. దాంట్లో హరీష్ రావు వెనుకబడ్డా, బీజేపీ ముందు పడ్డదా, ఇతరత్రాన్ని పక్కన పెడితే ఆయన కడుపులో మంటలకు కేటీఆర్ పొగ రూపంలో కనపడుతున్న వైనాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. సంవత్సరం కాకముందే ఏ రకమైన కుట్రలు చేస్తే మళ్ళీ మనం ప్రజల్లో ఉండగలమని చెప్పి ఇలాంటి ఒక పనికిరాని చెత్త టాక్టిక్స్తో ముందుకొస్తున్నారు. అధికారుల మీద దాడి చేసి కూడా సమర్థించుకునే స్థాయికి దిగజారిన మిమ్మల్ని ఏమనాలనో అర్థం కావట్లేదు. ఏ పదాలు తిట్టినా వేస్టే. ఎవడైనా ప్రభుత్వంలో ఉన్నోడు రాజ్యాంగబద్ధంగా ఈరోజు వచ్చిన ఆఫీసర్ మీద దాడి జరిగి దాన్ని ముందు ఖండించాలి. ఖండించకుండా ఎస్ మేమే చేయించడం అన్న వాళ్ళను మిమ్మల్ని ఏం మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.